మనము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న తర్వాత ఇక మన స్వరము, మన ఉద్దేశము, మన కళ అంతా కూడా దేవుని రాజ్యమే కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. దేవుని నీతి, దేవుని నీతి, దేవుని నీతి. ఆల్ ద రిమైన్ థింగ్స్ గాడ్ విల్ లుక్ ఆఫ్టర్. మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనకి గొప్ప ఆఫర్. ఏం ఆఫర్ అది? మీరు చెప్పండి. బయట ఆఫర్లు మీరు చూస్తారు, దసరా ఆఫర్, దీపావళి ఆఫర్, సంక్రాంతి ఆఫర్, బై వన్ గెట్ వన్ మోస్ట్ ప్రాబబ్లీ. కానీ యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చిన తర్వాత మనకు వాగ్దానం చేయబడిన ఆఫర్ అది కాదు. బై వన్ గెట్ ఆల్. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అన్నింటినీ స్వాధీనం చేసుకోండి. దేవునికి స్తోత్రం. మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకువారమైతే, వెతికిన వారమైతే, వెతుకుచున్న వారమైతే దేవుడు ఆయన పిల్లలకు ఏది కొదవ చేయడు. ఆయన ఎవరికి తోడుగా ఉంటారో వారికి కొదువ రాదు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారికి ఆయన తోడై ఉంటాడు. ఆయన తోడై ఎవరికి ఉంటాడో వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బట్ వాట్ వి చెక్ మీన్స్, నేను దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నిజంగానే ఆయన రాజ్యాన్ని నేను వెతుకుతున్నానా, లేకపోతే అది పెద్ద అబద్ధమా? నేను నిజంగానే ఆయన నీతిని వెతుకుతున్నానా, లేకపోతే అది పెద్ద అబద్ధమా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎవరు వెతుకుతారో నిజంగా మీకు తెలిసిన విధానంలో కాదు, వాక్యం మనకిచ్చిన విధానంలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎవరు వెతుకుతారో దేవుడు వారి కొరకు మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నారు. దేవుడు వారి కొరకు కంటికి కనపడనివి, చెవికి వినపడనివి, మనుష్య హృదయానికి గోచరం కానివి ఆయన సిద్ధము చేసి ఉన్నారు. హల్లెలూయా. ఆయన మీ కొరకు చేయాలి అంటే మీ వాయిస్, మీ ఇంటెన్షన్, ఓకే, మీ దప్పిక దేవుని రాజ్యం మాత్రమే కావాలి. దేవునికి స్తోత్రం. మీ దప్పిక, మీ ఇంటెన్షన్, మీ వాయిస్ దేవుని రాజ్యం అయితే ఆటోమేటిక్గా మీ పిల్లల వాయిస్ కూడా అదే అవుతుంది, మీ కుటుంబం వాయిస్ కూడా అదే అవుతుంది. కానీ ఇవాళ కుటుంబములుగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు ఎవరు దేవుని రాజ్యాన్ని గురించి పెద్ద దప్పిక కలిగిన వారిగా కనిపించట్లేదు. కాబట్టే వారి కుటుంబములు, వాళ్ళ పిల్లలు కూడా దేవుని రాజ్యానికి చాలా దూరంగా ఉన్నారు. నేను ముందుకు వెళ్తున్నాను. నీవు దేవుని దగ్గరికి వచ్చావా? దేవుడు ఉన్నవాడు అని రుజువయ్యాడా? దేవుడు చూస్తున్నవాడని రుజువయ్యాడా? దేవుడు మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూర్చువాడని రుజువయ్యాడా? ఆయన నీ కొరకు నీ మార్గములను సరళము చేసేవాడైన రుజువయ్యాడా? నీవు ఇంటెన్షనల్లీగా చేయవలసిన పని ఏంటంటే, నేను ఆయన రాజ్యాన్ని వెతకాలి, నేను ఆయన నీతిని వెతకాలి. నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు నీవు ఆయన రాజ్యం కొరకు జీవిస్తున్న వ్యక్తివిలాగా కనిపించాలి. నీ కుటుంబానికి నీవు ఆయన రాజ్యం కోసం జీవిస్తున్న వ్యక్తిలాగా కనిపించాలి. ఆయన రాజ్యమే ఇక మీదట నీ శ్వాస, భాష అన్నీ కావాలి. దేవునికి స్తోత్రం. వాస్తవానికి అది కానీ అయ్యున్నట్లయితే మనము చేరవలసిన గమ్యాన్ని ఎప్పటికో చేరి ఉండేది వారము, చేరవలసిన టార్గెట్ని ఎప్పటికో చేరి ఉండేవారము. ఆలోచన చేయండి. మనము దేవుని సంఘముగా ఇక్కడికి వచ్చింది, దేవుని సంఘముగా ఇక్కడికి వచ్చింది మనము మన కుటుంబాలు దేవుని రాజ్యంగా కట్టబడడానికి.
దేవునికి స్తోత్రం. ఇంకొక బిజినెస్ కోసం కాదు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించుకుంటూ ఆస్తులను సంపాదించుకో. ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారి నోట నుండి వస్తున్న మాట దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. శిష్యుల నోట నుండి వస్తున్న మాట దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. బాప్తిసమిచ్చు యోహోను నుండి వస్తున్న మాట దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. మొదటి తరం క్రైస్తవుల నుండి వచ్చిన మాట దేవుని రాజ్యం, రెండవ తరం క్రైస్తవుల నుండి వచ్చిన మాట దేవుని రాజ్యం, మూడవ తరం క్రైస్తవుల నుండి వచ్చిన మాట దేవుని రాజ్యం. ఇప్పటి సంఘం మాట డబ్బు, 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 పొలం, ఆస్తి, బంగారం, ఉద్యోగం, వ్యాపారం, ఇది మాత్రమే ఇప్పటి క్రైస్తవుల యొక్క ఉద్దేశం అయింది. కాబట్టి ఈ తరానికి దేవుడు చాలా దూరంగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ తరం చేస్తున్న ప్రార్థన దేవునికి వినబడతలా. ఆర్ యు ష్యూర్ దట్ గాడ్ ఈస్ లిసనింగ్ టు యువర్ ప్రేయర్? మీ ప్రార్థన ఆయన వింటున్నాడు అనే ధైర్యం మీకున్నదా? చెప్పండి. మీ ప్రార్థనకు ఆయన సకాలంలో స్పందిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు అన్న ధైర్యం మీకున్నదా? రెండు చేతులెత్తి దేవునిని స్తుతిద్దాం. గట్టిగా దేవునిని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం ఈ సంవత్సరాదికి వచ్చేసాం. ఈ సంవత్సరంలో మీరు ఎన్నింటి కొరకు ప్రార్థన చేశారు? వాటి కొరకు వాటిని మీరు పొందుకున్నారు, లేదు వాటిని మీరు పొందుకుంటున్నారు అనే నిశ్చయిత మీకున్నదా? సో నేను కొన్ని ఎగ్జాంపుల్ చెబుతాను. సో మన చర్చిలో రిథమ్ ప్యాడ్స్ పోయింది, ఈ రోజుల్లో దొరికింది. ఈ రోజుల్లో రిథమ్ ప్యాడ్స్ దొరికిన తర్వాత మన చర్చిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండి చాలా సీరియస్గా పనిచేస్తున్నప్పుడు మన ఊరికనే ప్రార్థన చేశాం. కానిస్టేబుల్స్ మాత్రమే చర్చికి వస్తున్నారు. ఎస్ఐ గారు కూడా ఒక క్రిస్టియన్ అయి ఉండి ఆయన బోధించేవారు అయి ఉంటే బాగుండేది అని జస్ట్ ఒక చిన్న ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన ఆన్సర్ అయింది. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ 25లో చాలా మంది ఆరాధకులు లేవాలి ప్రభువా అని ప్రార్థన చేశాం. మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది ఆరాధన చేస్తున్నారు. నేను ప్రార్థన చేశాను, ఈ 25లో చాలా మంది బోధకులు లేవాలి ప్రభువా అని ప్రార్థన చేశాం. సో ఈ 25 ముగిసే సమయానికి మనలో చాలా మంది బోధకులు లేచారు, ఇప్పటికే లేస్తున్నారు. ఎవ్రీ ప్రేయర్ ఈస్ బీయింగ్ ఆన్సర్డ్. మరి మీ ప్రార్థనలు ఆన్సర్ అవుతున్నాయా? మీరు ఊరికనే ఏదో ప్రార్థన చేసి ముగిస్తున్నారా? మీరు ప్రార్థన చేసి చేసి విశ్వాసం లేని ప్రార్థన చేసేవారుగా అయిపోయారా? మీరు అడిగినది దొరకపోయేసరికి మెల్లగా మీ విశ్వాసం నీరు కారిపోతుందా? ఆలోచన చేయండి. మన ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని వాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. ఎందుకు ఈ తరం ప్రార్థన ప్రభు వినట్లేదు అంటే ఈ తరం దేవుని బోధ లోపటి నుండి తప్పిపోయింది. ఈ తరం దేవుని మాటల లోపటి నుండి తప్పిపోయింది. చదువుదాం దయచేసి, మనం ఈ మాటలను చదువుదామా? సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము దయచేసి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. నేను 24వ వచనం చదువుతున్నాను. నేను పిలువగా మీరు వినకపోతే, నేను నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతే, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను.
అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను కనబడకుందును. ఈ రెండు మాటలు నాతో వెనక చెబుతారా? అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను కనబడకుందును. చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు ప్రభు ప్రత్యుత్తరం ఏనంటున్నాడు? ఎందుకు ప్రభు నేను కనబడకుందును అంటున్నారు? ఎందుకు? నేను పిలిచా వినలేదు, నేను చెయ్యి చాచా లక్ష్య పెట్టలేదు, నేను బోధించా త్రోసివేశారు, నేను గద్దించా లోబడలేదు. కాబట్టి నేను ఎందుకు మీ ప్రార్థన వినాలి? మీరు చెప్పండి. కుమారుడు తనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాడు, తండ్రి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు తనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తున్న కుమారుని యొక్క అవసరతలు తండ్రి తీర్చే ఆలోచన కలిగి ఉంటాడా? తన కుమారుని యొక్క ఆశలు తండ్రి తీర్చే ఆలోచన కలిగి ఉంటాడా? నో. మనము దేవుని ఉద్దేశంలోనే ఉన్నామా? తప్పిపోయామా? దేవుని ఉద్దేశంలో నుంచి తప్పిపోయి ఇష్టానుసారంగా జీవించే వారి ప్రార్థన ఆయన వినడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సొంత ఉద్దేశము, సొంత ఆలోచన, సొంత తాత్పర్యములో జీవించే వారి ప్రార్థన ఆయన వినకుండా ఆయన చెవులు మూసుకుంటున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరట్లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి అంటే నేను ఆయన ఉద్దేశాల్లో జీవించే వ్యక్తిని కావాలి, ఆయన ఆలోచనలో జీవించే వ్యక్తిని కావాలి. ఆయన ఉద్దేశం ఆయన రాజ్యం, ఆయన ఉద్దేశం ఆయన నీతి. నీవు నీ కుటుంబము ఒక లూదియా కుటుంబం వలె, ఒక కొర్నేలి కుటుంబం వలె, ఒక జక్కయ్య కుటుంబం వలె, ఒక చెరసాల నాయకుని కుటుంబం వలె, ఒక రాహాబు కుటుంబం వలె మీరు మీ కుటుంబాలన్నిటినీ ఆయన రాజ్యానికి సంపాదించే ఒక ఇంటెన్షన్ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ అది లేని పక్షాన మీరెవరో ఆయనకి తెలియదు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పారిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరుగను. మీరు ఆయన చిత్తమే చేస్తున్నారా? ఆయన రాజ్యం ఆయన చిత్తం. ఆయన రాజ్యానికి మీ ఇంటిలో వారిని సంపాదించడం ఆయన చిత్తం. మీ భార్య తరపు వారిని, మీ అమ్మ తరపు వారిని, మీ నాన్న తరపు వారిని, మీ కోడల తరపు వారిని ఆయన రాజ్యం కోసం సిద్ధం చేయడం అనేది మీ కర్తవ్యం, ఆయన ఉద్దేశం. అందులో మీరు లేనప్పుడు ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదయ్యా, ఎందుకంటే మీరు నా చిత్తం చేయట్లేదు కదా. మనము ఆయన చిత్తాన్ని చేసేవారం అయితేనే మన ప్రార్థన ఆయన కనబడుతుంది. మనం ఆయన చిత్తాన్ని చేసేవారం అయితేనే ఆయనకి సంబంధించిన వారు. ఎవడు నా తల్లి, ఎవడు నా సహోదరి సహోదరుడు, ఇదిగో నా తండ్రి చిత్తం చేయు వీరే నా తల్లియు నా సహోదరి సహోదరులై ఉన్నారు. మీరు కూడా ఆయన చిత్తం చేయని వారైతే ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. మీరు బాప్తిసం పొందినా మీరెవరో నాకు తెలియదు. మీరు ప్రభరాత్రుల్లో ఉన్నా మీరెవరో నాకు తెలియదు. మీరు ఆదివారం అటెండ్ అవుతున్నా మీరెవరో నాకు తెలియదు. మీరు మిడ్ వీక్ అటెండ్ అవుతున్నా మీరెవరో నాకు తెలియదు. మీరు ఆఫరింగ్స్ ఇస్తున్నప్పటికీ కూడా మీరెవరో నాకు తెలియదు. నాకు ఎవరు తెలుసు అని అంటే నా తండ్రి చిత్తం చేసేవారు మాత్రమే నాకు తెలుసు. నాకెవరు తెలుసు అంటే నా పక్షమందున్న వారు మాత్రమే నాకు తెలుసు. నాకెవరు తెలుసు అని అంటే నాతో సమకూర్చేవారు మాత్రమే నాకు తెలుసు. నాకెవరు తెలుసు అంటే నశించుచున్న దాన్ని నాతో పాటు కలిసి ఎవరు వెతుకుతున్నారో వాళ్ళు మాత్రమే నాకు తెలుసు. ఆస్తులను వెతికేవారు, అంతస్తులను వెతికేవారు, ధనాన్ని వెతికేవారు, లేకపోతే ఇంకో ఏదో ప్రెస్టేజ్ని వెతికేవారు నాకు తెలియదు. ఐ డోంట్ నో దెమ్. నా చర్చిలో ఉన్నవారు నాకు తెలియదు. నా శరీరాన్ని తింటున్నవారు నాకు తెలియదు. నా రక్తంను త్రాగుతున్న వారు నాకు తెలియదు. మీరు ఆయనకి తెలుసా? చెప్పండి, మీరు ఆయనకి తెలుసా? రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరాలలో ఆయన తన పనిని సంపూర్ణం చేశారు. అపోస్తలులు మొదటి శతాబ్దంలో వారు చేరగలిసిన దానికంటే ఎక్కువ దూరం చేరారు. యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరాలలో ఆయన ద బెస్ట్ చేశారు. అపోస్తలులు మొదటి శతాబ్దంలో
వారి బెస్ట్ చేశారు. వారి తరువాత తరం వారు, వారి తరువాత తరం వారు కూడా ది బెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు సంఘం అయితే, ఇప్పుడున్న సంఘం ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? మీరు చెప్పగలరా? ఈ మంచి సంఘం అనుకుంటున్న సంఘంలో సంవత్సరానికి 12 మంది చేర్చబడుతున్నారా? మారు మనసు అక్కర్లేని 12 ఆత్మలు ఈ సంఘంలో చేర్చబడుతున్నాయా సంవత్సరానికి? సరే, మీ కుటుంబంలో అప్పటి నుంచి ఎవరైనా ఒకరు క్రొత్తగా చేర్చబడుతున్నారా? మీ ఇరుగు పొరుగు నుండి ఎవరైనా ఒక్కరు క్రొత్తగా చేర్చబడుతున్నారా? మీ విశాలమైన కుటుంబంలో అప్పటి నుంచి ఎవరైనా ఒక్కరు దేవుని వద్దకు వస్తున్నారా? చెప్పండి, వస్తున్నారా? నో. మనమే సో వాళ్ళేమో గుడి చుట్టూ తిరుగుతున్నారు, మనమేమో ఇంటి నుంచి గుడికి, గుడి నుంచి ఇంటికి తిరుగుతున్నాం. మన వల్ల ఏం జరుగుతుందని చెప్పగలం? 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభువు వారు ద బెస్ట్ చేశారు. మొదటి 2, 3, 4 శతాబ్దాలలో సో ఆయన అపోస్తలులు, ఆయన శిష్యులు ద బెస్ట్ చేశారు. కానీ ఇవాళ సంఘం అయితే సో గ్రుడ్డి వారులాగా, నేత్రాలు మోయబడిన వారులాగా తామేమి చేయుచున్నామో తాము ఎరగక తిరుగుతున్నారు. ఆ కారణంగానే దేవుని రాజ్యం కట్టబడట్లేదు. ఆ కారణంగానే పాతాళలోకపు ద్వారాలు మూయబడట్లేదు. ఆ కారణంగానే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇవ్వబడట్లేదు. సంఘం అంటే పాతాళలోకపు ద్వారాలను మూయవలసింది. సంఘం అంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను తీసుకొని అందులో పడిగి ప్రజలను ప్రవాహంగా పంపించవలసింది. సంఘము దాని కర్తవ్యాన్ని ఎందుకు చేయలేకపోతుంది అంటే సంఘము ఏనాడో తన ఉద్దేశాన్ని కోల్పోయింది. దైవ సేవకులు ఆస్తులను సంపాదించుకునే పనిలో పడిపోయారు. దైవ సేవకులు వారి రాజ్యాలను కట్టుకునే పనిలో పడిపోయారు. దైవ సేవకులు వారి మినిస్ట్రీలను విస్తరించుకోవడంలో పడిపోయారు. దైవ సేవకులు ఇళ్ల మీద ఇళ్ళు కట్టుకోవడం, క్రింద చర్చి పైన ఇల్లు, పైన చర్చి క్రింద ఇల్లు కట్టుకుని లక్షల రూపాయలు అప్పులు చేసి ఆ అప్పులను తీర్చుకునే పనిలో పడిపోయారు. సో ఆవులేమో చేలో వేస్తున్నాయి. ఆ కారణంగా పిల్లలైన సంఘం కూడా వెళ్ళిపోయి ఎక్కడ వేస్తున్నాయి? చేలోనే వేస్తున్నాయి. కాపురు అనేకులు ద్రాక్ష తోటలను పాడు చేసి ఉన్నారు. మన ఇంటెన్షన్ దేవుని రాజ్యం కావాలి, మన స్వరము దేవుని రాజ్యం కావాలి, మన కళ దేవుని రాజ్యం కావాలి, మన దప్పిక దేవుని రాజ్యం కావాలి, మన ఆకలి దేవుని రాజ్యం కావాలి. అప్పుడు కానీ మనం బ్రతికున్నట్టు, అప్పుడు కానీ మన ఉద్దేశంలో పనిచేస్తున్నట్టు, అప్పుడు కానీ మనం ఆయన చిత్తం చేస్తున్నట్టు, అప్పుడు కానీ మనం ఆయన పక్షమందు ఉన్నట్టు, అప్పుడు కానీ మనం ఆయనతో కలిసి సమకూరుస్తున్నట్టు. సో ఎందుకు ఈ విషయాలు జరగట్లేదు అని ఆలోచన చేస్తే ఆత్మ లేని సంఘం, పరిశుద్ధాత్మ లేని సంఘం, పరిశుద్ధాత్మతో నింపబడని సంఘం, పరిశుద్ధాత్మ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో నడవని సంఘం, ఆత్మ చేత నడిపించబడని సంఘం. ఆలోచన చేద్దాం రండి. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక చదివిన మూలవాక్యంలో పడుకోద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనాన్ని నేనే చక్కగా చదువుతున్నాను చూడండి. మనము దేవుని యొద్దకే గాని వచ్చిన వారమైతే, దేవుని చిత్తమే గాని చేస్తున్న వారమైతే, దేవుని పక్షమందే గాని ఉన్నవారమైతే, దేవునితో గాని సమకూర్చే వారమైతే మనము శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి మాత్రమే నడుచుకొని వారమై ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఏమని? శరీరాన్ని అనుసరింపక ఆత్మను మాత్రమే అనుసరించి నడిచే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో శరీరము, మనసు, ఆత్మ. హూ ఈస్ డామినేటింగ్ us? మీరు చెప్పండి, మిమ్మల్ని ఎవరు డామినేట్ చేస్తున్నారు? కొంతమంది శరీరం చేత డామినేట్ చేయబడుతున్నారు. అందుకు వారు
కుంభకర్ణుల్లాగా తింటున్నారు. వారి జీవితం ఇక తిండే. ఉదయం ఏం తిందామా, మధ్యాహ్నం ఏమి తిందామా, సాయంత్రం ఏమి తిందామా, ఇవాళ ఏమి తిందామా, రేపేమి తిందామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా. దోస్ ఆర్ బీయింగ్ డామినేటెడ్ బై ద ఫ్లెష్. వారిని శరీరం డామినేట్ చేస్తుంది. మరికొందరిని ఏం డామినేట్ చేస్తుంది? మనస్సు డామినేట్ చేస్తుంది. నీవు నీ సబుద్ధిని ఆధారం చేసి కనుక మనస్సును డామినేట్ చేస్తుంది. ఈ మనస్సుకు క్రింద నుండి వచ్చిన తెలివితేటలు స్వభావ సిద్ధంగా ఎదుగుతాయి. దయ్యాల సంబంధమైన జ్ఞానము స్వభావ సిద్ధంగా ఎదుగుతుంది. బాల్యము నుండి మానవుని యొక్క హృదయము చెడ్డది. వాడు తనకే కావాలి, తనే తినాలి, తనే లాక్కోవాలి, తనకు ఎక్కువ కావాలి, వాళ్ళ దగ్గర దోచుకోవాలి, వీళ్ళ దగ్గర లాక్కోవాలి, వారితో తగాయిదాలు ఆడాలి, వీరితో దెబ్బలు ఆడాలి, నేనే తీసుకోవాలి, నేనే తినాలి, నేనే త్రాగాలి, నేనే. ఇట్ ఈస్ ద డర్టీ మైండ్. ఆల్ దీస్ కౌన్సిల్ ఫ్రమ్ ద గ్రౌండ్. అది కేవలం భూమి నుండి, నేల నుండి, లోకం నుండి వచ్చిన జ్ఞానమే కానీ పరము నుండి వచ్చిన జ్ఞానం కాదు. అందుకని ఇతడు మనస్తో ఆపరేట్ చేయబడుతున్నాడు. వాడు ఇల్లు కొనుక్కున్నాడంట 30 లక్షలను పెట్టి, వాడు బైక్ కొనుక్కున్నాడంట 1,50,000 రూపాయలు పెట్టి, వాళ్ళ అబ్బాయికి 2 లక్షల రూపాయల శాలరీ వస్తుందట. ఆయనకంట 5 టన్నులు పండిందంట చెరువు. వేర్ దిస్ కౌన్సిల్ ఈజ్ నాట్ ఇట్ ఫ్రమ్ ద డర్టీ మైండ్. మనల్ని ఎవరు డామినేట్ చేస్తున్నారు? అయితే శరీరం డామినేట్ చేస్తుంది, లేకపోతే మనస్సు డామినేట్ చేస్తుంది. దేవుని వాక్యం అంటుంది, నీవు క్రైస్తవుడువా, నీవు దేవుని దగ్గరికి వచ్చావా, నీవు నీటి మూలంగా బాప్తిసం పొందావా, నీ పాపాలను ఒప్పుకున్నావా, సో నువ్వు క్రీస్తుతో కూడా లేపబడ్డావా, నీవు శరీరాన్ని అనుసరించే వ్యక్తివి. ఇంకెంత మాత్రం కాకూడదు. నీవు ఆత్మను అనుసరించి కాదు, అనుసరించియే. చూడండి ఏమో రాయబడుతుందో వెరీ పర్టికులర్గా, ఆత్మను అనుసరించియే నడవాలి. ఆత్మను అనుసరించి మాత్రమే నడవాలి. దేవునికి స్తోత్రం. 2 చేతులు అయితే దేవుని స్తుతిద్దాం. తర్వాత మీరు చూడండి, అది ఏ వచనమో మీరు చూడండి. శరీరానుసారులైతే, ఏ వచనం అది? 5వ వచనం. శరీరానుసారులైతే శరీర విషయాల మీద మాత్రమే మనసు ఉంచుతారు. ఆత్మానుసారులైతే ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. సరే, వాళ్ళని వీళ్ళని కాసేపు ప్రక్కన పెడదాం, మన గురించి మాట్లాడుకుందాం. మీరు చెప్పండి, మీరు ఏ విషయాల మీద మనసు ఉంచుతున్నారు? చెప్పండి. మీరు మంచి వాళ్ళు నాకు తెలిసి, ఓకే. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతున్నారు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన విషయాల మీద మనసు ఉంచుతున్నారు. ఇంతకీ మీరే విషయాల మీద మనసు ఉంచుతున్నారు? చెప్పండి. ఇప్పుడు సంఘం అంతా కూడా శరీరానుసారమైన విషయముల మీద మాత్రమే మనసు ఉంచట్లేదా? వారి మనస్సు అంతా కూడా శరీరానుసారమైన విషయాలే కదా. వారి మనస్సు అంతా లోకం మీదే కదా. ఏమన్నది ఈ లోకం? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమము. అవి దేవుని వలన పుట్టినవి కాదు కదా. మీరు చెప్పండి, ఏం ఆలోచిస్తున్నాం మనం? వ్యభిచారులారా, ఈ లోకంతో సాంగత్యము దేవునితో వైనమని మీరు ఎరగరా? ఎవడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తాడో వానిలో దేవుని ప్రేమ. ఏం ఆలోచిస్తున్నాం మనం? శరీర విషయాలు. ఇప్పటి సంఘము శరీర విషయాల మీద మాత్రమే కదా ఆలోచిస్తుంది, శరీర విషయాల మీద మాత్రమే కదా మనసు ఉంచుతుంది. దేవుని వాక్యం అంటుంది, శరీరానుసారులైతే శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులైతే ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. మరి మనము ఏ విషయాల మీద మనసు ఉంచుతున్నామో మనం చెక్ చేసుకోవాలి. 2 చేతులైతే దేవునికి స్తుతిద్దాం. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా. మొదటిగా శరీరాన్ని అనుసరిస్తున్న సంఘం. రెండవది శరీర విషయాల మీద మనసు ఉంచుతున్న సంఘం. తర్వాత మూడవది, అదే వచనమో మీరు చెప్పండి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది.
దెన్ మన మనసుల గురించి మాట్లాడుతున్నాడు. మీ మనస్సు శరీరానుసారంగా ఉన్నదా? మీ మనస్సు ఆత్మానుసారంగా ఉన్నదా? చెక్ యువర్ సెల్ఫ్. మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. నా మనస్సు, దేవునిలోకి వచ్చిన నా మనస్సు, దేవుని ఆరాధిస్తున్న నా మనస్సు, ఆదివారం బుధవారాలు దేవుని యొద్దకు వస్తున్నా నా మనస్సు, ఆయనకి కానుకలు ఇస్తున్నా నా మనస్సు, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతున్నా నా మనస్సు శరీరానుసారమైన మనస్సా, ఆత్మానుసారమైన మనస్సా? ఇంతకీ మీ మనస్సు ఏమిటి? శరీరానుసారమైన మనస్సు అయితే అది మరణం గుండా పోయేదే కానీ జీవం గుండా పోయేది కాదు. మనము మరణంలో నుంచి జీవం కావాలని దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళం కదా, నిత్య జీవం కోసం వచ్చిన వాళ్ళం కదా. నిత్య జీవం కోసం వచ్చిన మనము శరీరానుసారమైన మనస్సును కలిగి ఉండి మరణము గుండా ప్రయాణం చేయటం ఎంతవరకు భావ్యము, న్యాయము? ఎవరైతే శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటారో వారు మరణం గుండానే. డోంట్ బి ఓవర్ థింక్, డోంట్ బి ఓవర్ కాన్ఫిడెన్స్. మీరు చెప్పండి, సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో దేవుడు సైన్యం యొక్క సంఖ్యను లెక్క పెట్టుకుంటున్నాడు. సైన్యాన్ని లెక్కబెట్టి, సార్ దేవా 6,03,550 మంది ఉన్నారు ప్రభు అని అన్నాడు. మరలా అదే సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో మరలా సైన్యాన్ని లెక్క పెట్టమంటే, అయ్యా నేను 2వ అధ్యాయంలో లెక్కబెట్టిన వారిలో 2 మాత్రమే మిగిలిన్నారు. 6,03,548 మంది చచ్చిపోయారయ్యా. మీరు చెప్పండి, దేవుడు నేను లేకపోతే పరలోకం వెళ్తే ఉంటుందని అనుకుంటున్నారా మీరు? నంబర్ ఈజ్ నాట్ మ్యాటర్ ఫర్ గాడ్. దేవునికి సంఖ్య పెద్ద విషయం కాదు. బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, పిచ్చి వాళ్ళారా, ఈ రాళ్ళ వలన ఆయన అబ్రహామునకు సంతానాన్ని పుట్టించగలడు. కయ్యూను అనుకుంటున్నాడు, నా తమ్ముడే కానీ లేకపోతే దేవుడు నా మీదే ఆధారపడేది. కానుక తెచ్చినా, బలి తెచ్చినా, అర్పణ తెచ్చినా, ధాన్యం తెచ్చినా, గొర్రెను తెచ్చినా నేనే లేవాలి, నేను లేకపోతే దేవుడికి దిక్కెవరు లేరు అనుకున్నాడు కయ్యూను. తమ్ముడిని చంపేశాడు, ఇంకా దేవుడు నా మీద మాత్రమే ఆధారపడతాడు అనుకున్నాడు. కయ్యూన్ని దేశదిమ్మరిగా చేసి దేవుడు తన కోసం షేతును పుట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్లీజ్ డోంట్ థింక్ ఓవర్ కాన్ఫిడెన్స్లీ. దేవుడు నాకు పరలోకం ఇస్తాడు, దేవుడు నాకు ఆయన రాజ్యం ఇస్తాడు. దయచేసి ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు. చచ్చిపోయేంత వరకు ఉజ్జీవంగా బ్రతకాలి, చచ్చిపోయేంత వరకు అగ్నితో బ్రతకాలి, చచ్చిపోయేంత వరకు మండుతూ బ్రతకాలి, చచ్చిపోయేంత వరకు జీవిస్తూ బ్రతకాలి. అది క్రైస్తవుని బ్రతకంటే. మన దీపం ఆరిపోకూడదు. మన దీపం డెస్టినేషన్ చేరేంత వరకు, పెండ్లి కుమారుని కలుసుకునేంత వరకు, రాజుని కలుసుకునేంత వరకు, ఆయన రాకడే వస్తే మనం ఎత్తబడేంత వరకు లేదు. మనం పోవాల్సి వస్తే ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు మనము మండుచూ ఉండవలసిన వారం కదా, మనము రగులుతూ ఉండవలసిన వారం కదా, మనము జీవిస్తూ ఉండవలసిన వారం కదా. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇంతకీ మనం బ్రతికే ఉన్నామా, చచ్చిపోయామా? మనం చచ్చిపోయి ఎంతకాలం అయిపోయింది? పర్లేదు, బ్రతకాలని ఆశ నీకుంటే 4 రోజుల తర్వాత కూడా కృళ్ళిపోయి వసరు కొడుతున్న లాజర్ని బ్రతికించిన దేవుడు మన దేవుడు. నీవు చచ్చిపోయి ఎంతకాలం అయిపోయిందో, ఒకవేళ వాసన కొడుతున్నావేమో, ఆయన ఈ రాత్రి కూడా నేను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యు వాంట్ టు లైవ్, నీవు బ్రతకాలని ఆశపడితే దేవుడు ఆయన పిల్లలుగా మనము అక్కడి శ్వాస వరకు కూడా మండుచూ ఉండే క్రైస్తవులు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, రగులుచూ ఉండే క్రైస్తవులు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాని శరీరం చేత నడిపించబడే క్రైస్తవులుగా, శరీరానుసారమైన మనస్సును కలిగి చచ్చిపోవలసిన క్రైస్తవులుగా, శరీర విషయముల మీద మనస్సుంచే క్రైస్తవులుగా
ఆయన మనల్ని చూడాలనుకోవట్లేదు. ఆయన మనల్ని చూడాలనుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ వచనం మీద మీరు చూడండి, అదేమంటే కాగా శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచ నేరరు. మీకు తెలుసు, అందరూ మేఘం క్రింద ఉన్నారు, మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానీయాన్ని తాగారు, ఒకే బండను వెంబడించారు. ఆ బండ క్రీస్తే. కానీ వారిలో ఎక్కువ మంది ఆయనకు ఇష్టలుగా లేని కారణంగా సంహరించబడ్డారని మీకు తెలుసు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దెన్ సో ఆయన నీ గురించి మాట్లాడాడు, నీ అనుసరణ గురించి మాట్లాడాడు, తర్వాత నీ మనస్సు గురించి మాట్లాడాడు. ఓకే, దెన్ ఆయన ఇప్పుడు నీ స్వభావం గురించి మాట్లాడుతున్నారు. నీ నడక గురించి మాట్లాడారు, నీ ఆలోచన గురించి మాట్లాడారు, నీ విషయం గురించి మాట్లాడారు. ఇప్పుడు నీ స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ నీవు శరీర స్వభావం కలిగి ఉన్నావా, ఆత్మ స్వభావం కలిగి ఉన్నావా? దేవుని వాక్యం అంటుంది, శరీర స్వభావం గలవారు దేవునిని సంతోష పెట్టలేరు. మరలా మాట్లాడమంటున్నాడు ప్రభు, శరీర స్వభావం కలిగిన వారు ఎప్పటికీ దేవునిని సంతోష పెట్టలేరు. నీవు దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే నీవు ఆత్మ స్వభావం మాత్రమే కలిగి ఉండాలి. నీ స్వభావము ఆత్మ స్వభావం మాత్రమే అయి ఉండాలి. తర్వాత ఆయన అంటున్నారు, సో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. ఆత్మ స్వభావము కలిగిన వారమై మనం ఉండాలి అంటే మన లోపట ఆయన ఆత్మ ఎల్లప్పుడూ నివాసం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేహములు, మీ హృదయములు ఆయనకు మందిరములని మీరు ఎరగరా? ఆయన పరిశుద్ధాత్మ నివసించుటకు ఆలయములుగా ఉన్నాయని మీరు ఎరగరా? మీలో ఎవడైనా సరే సో ఆయన మందిరాన్ని పాడు చేసినలా దేవుడు ఆయన్ను పాడు చేస్తాడు అనే లేఖనాన్ని మీరు చదవలేదా? మీ హృదయాలు దేవుడు నివసించే హృదయాలుగానే ఉన్నాయా? మీరు చెప్పండి. నా హృదయంలో దేవుడు సిరి రెండు ఉండలేరు. నా హృదయంలో లోకము దేవుడు రెండు ఉండలేరు. నా హృదయంలో ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవునిగా 24/7 ఉండాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నాలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన నన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనస్సు నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. నేను ఆయన స్వభావం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఇవన్నీ జరగాలి అంటే నేను ఆయన ఆత్మ చేత సంపూర్ణంగా నింపబడిన వాడనై ఉండాలి. దేవునికి స్తోత్రం. I should be totally should be operated by his spirit. నేను ఆయన ఆత్మ చేత ఆపరేట్ చేయబడే వ్యక్తిని కావాలి. డబ్బు చేత కాదు, భార్య చేత కాదు, భర్త చేత కాదు, అందం చేత కాదు, లోకం చేత కాదు, ఉద్యోగం చేత కాదు, నాకున్న బోడి భూమి చేత కాదు, వ్యాపారం చేత కాదు. నేను దేవుని ఆత్మ చేత నా జీవితం అంతా నడిపించబడేవాడిగా, ఆలోచింపచేయబడేవాడిగా, సో స్వభావం కలిగిన వాడిగా ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. అది జరగాలి అంటే మనము, మన దేహాలు, మన హృదయాలు నిత్యము పరిశుద్ధాత్మ దేవునికి నిలయాలుగా, నివాసాలుగా, ఆవాసాలుగా ఉన్నామా? ఏదో ఇక్కడ చర్చిలోపటికి వచ్చినప్పుడు గట్టిగా పాడినప్పుడేనా ఆయన ఆత్మ మనలో నివసించాల్సింది? వాక్యం వినేటప్పుడైనా ఆయన ఆత్మ మనలో నివసాల్సింది? ఈ మ్యూజిక్ వాయిస్తున్నప్పుడైనా ఆయన ఆత్మ మనలో నివసించాల్సింది? 24/7 360/24 ఆయన ఆత్మ మనలో నిలిచి మనల్ని నడిపించేవారిగా, ఆయన స్వభావం కలిగిన వారిగా, ఆయన మనస్సు కలిగిన వారిగా చేయవలసిన, అలాంటి అవకాశం ఇవ్వవలసిన బాధ్యత మనది కాదా?
ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఎందుకు యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరాల్లో ది బెస్ట్ చేయగలిగితే, అపోస్తలులు మొదటి శతాబ్దంలోనే ది బెస్ట్ చేయగలిగితే, ఈనాటి సంఘము ఎందుకు ద బెస్ట్ చేయలేకపోతా ఉంది? దేవుని చిత్తం చేయలేకపోతా ఉంది? కుటుంబాలను, వీధులను ఆయన రాజ్యానికి ఎందుకు సంపాదించలేకపోతా ఉంది? పాతాళలోకపు ద్వారాలు ఎందుకు మూయలేకపోతా ఉంది? పరలోక రాజ్యపు తాళపు చెవులను ఎందుకు తీసుకోలేకపోతా ఉంది? పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడక, లోకంతో, శరీరంతో, ఆస్తితో, ధనంతో, పొలంతో, ఉద్యోగంతో నింపబడి శరీర సంబంధము, లోక సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి నీవు కేవలం శరీరం చేత నడిపించబడుతున్న వ్యక్తివి కాదా? శరీరానుసారంగా ఆలోచిస్తున్న వ్యక్తివి కాదా? శరీర స్వభావంలో ఉన్న వ్యక్తివి కాదా? దేవుని వాక్యం అంటుంది, శరీర స్వభావం కలిగిన వారు ఆయనను సంతోషపరచనేరరు. ఆయనను సంతోషపరచలేకపోయినా 6,03,548 మంది అరణ్యంలో చచ్చిపోయారు. అది ఆ సంఖ్యాకాండం అంతా కూడా సమాధుల తోట. ఎటు చూసిన సమాధులే. 6,03,548 సైన్యము సమాధులు. మామూలు ప్రజల సమాధులు ఎన్నున్నాయో. వాట్స్ యువర్ డెస్టినేషన్? మీరేమనుకుంటున్నారు? మీ గమ్యం ఏమనుకుంటున్నారు? మీ గురి ఏమనుకుంటున్నారు? మీ డెస్టినేషన్ ఏమనుకుంటున్నారు? మీ ఇంటెన్షన్ ఏమనుకుంటున్నారు? ఒకవేళ ఈ రాత్రైనా ప్రభువు నీతో మాట్లాడితే నువ్వు ఈ రాత్రైనా బ్రతకవచ్చు. లాజర్ని బ్రతికించిన దేవా, నయరు గ్రామంలో విధవరాలి కుమారుని బ్రతికించిన దేవా, ఆత్మ సంబంధంగా చచ్చిపోయి ఉన్నాను. నేను చచ్చిపోయింది చాలా రోజులైపోయింది. వాసన కొడుతూ ఉన్నాను. నాది శరీర స్వభావమే. శరీరానుసారంగా నడిపించబడుతున్నాను. శరీరానుసారమైన మనసుతో నిండిపోయి ఉన్నాను. శరీర స్వభావంతో నేను మిమ్మల్ని ప్రతిదినం దుఃఖపెట్టే వ్యక్తిగా ఉన్నాను. యేసయ్యా, ఈ రాత్రి బ్రతకాలనుకుంటున్నాను. ఈ తీర్మానం చేయగలిగితే యేసయ్య ఈ రాత్రి నేను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. తల నుంచుదామా, కనులు మూద్దామా, ప్రభుత్వం మాట్లాడదామా? తల నుంచుదాం, కనులు మూద్దాం, ప్రభుత్వం మాట్లాడదాం. ఆయన మనకు సహాయం చేయాలని ఆశపడుతున్నారు. తల నుంచుదాం, కన్నులు మూద్దాం, ఉన్న చోటు లేచి నిలబడదాం. ప్రభు మీతో మాట్లాడారా? మీరు ఈ రాత్రికాలం ముందు ఆయనకు లోబడాలనుకుంటున్నారా? ప్రభు మీతో మాట్లాడారా? ఈ రాత్రికాలం ముందు ఆయన దగ్గరికి మీరు రావాలనుకుంటున్నారా? ప్రభు మీతో మాట్లాడారా? ఈ రాత్రి ఆయనను బ్రతికించమని అడుగుదాం అనుకుంటున్నారా? ఈ రాత్రి నుండి ప్రభువా, ఇంకా నేను మీ ఆత్మ చేత మాత్రమే నడిపించబడతా, ఇంకా నేను ఆత్మానుసారంగా మాత్రమే ఆలోచిస్తా, ఇంకా నేను ఆత్మానుసారమైన స్వభావం మాత్రమే కలిగి ఉంటా, శరీరానుసారంగా నేను నడుచుకోవడానికి, శరీరానుసారంగా నేను ఆలోచించడానికి, శరీర స్వభావం కలిగి ఉండడానికి గడిచిన కాలమే చాలయ్యా. దేవా, నన్ను మీ ఆత్మతో నింపండి ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా, నన్ను కూడా ఒక ఆత్మ సంబంధిగా చేయండి ప్రభువా. ఈ తీర్మానం మీరు చేయాలనుకుంటున్నారా? ఈ రాత్రి బ్రతకాలనుకుంటున్నారా? ఒకవేళ ఈ తీర్మానం మీరు చేయాలనుకుంటే, ఈ రాత్రి మీరు బ్రతకాలనుకుంటే, మీరు ఉన్న చోటునే కదలి వేదిక దగ్గరికి రావచ్చు, మోకరించవచ్చు. మనం కొద్దిసేపు ప్రభుత్వం మాట్లాడుకుందామా? యూ కెన్ కమ్, యూ కెన్ బౌ డౌన్ హియర్, యూ కెన్ సరెండర్ హియర్, యూ కెన్ కమ్. గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ, గాడ్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యూ, గాడ్ వాంట్స్ టు గివ్ యు ఎ న్యూ లైఫ్ టు యూ, గాడ్ వాంట్స్ టు రివైవ్ యూ వన్స్ అగైన్. దేవుడు నేను మరలా బ్రతికించాలనుకుంటున్నాడు. నువ్వెక్కడ ఆగిపోయావు, నువ్వెక్కడ చచ్చిపోయావు, నువ్వెక్కడ దూరం అయిపోయావు, నీవు శరీరానుసారంగా జీవిస్తున్న మాట వాస్తవం, నీలో ఉన్నది శరీర స్వభావం అన్నమాట వాస్తవం, నేను శరీరానుసారమైన మనస్సును కలిగి ఉన్నమాట వాస్తవం. లోకం ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు కూడా అలానే ఆలోచిస్తున్నావు. లోకం ఎలా తలస్తున్నావు, నీవు కూడా అలానే తలస్తున్నావు. లోకం ఎలా నడుచుకుంటున్నావు, నీవు కూడా అలానే నడుచుకుంటున్నావు. లోకం ఎలాంటి పోకడ కలిగి ఉందో, నీవు కూడా అలాంటి పోకడే కలిగిలేవా? కమాన్, శబ్దం చేయండి, మాట్లాడండి, ఒప్పుకోండి. దేవుని దగ్గరకు తిరిగి వద్దాం, బ్రతికించమని అడుగుదాం, ఉద్యోగం చేయమని అడుగుదాం. యేసయ్యా, నన్ను మరలా బ్రతికించు. యేసయ్యా, నన్ను మరలా ఉద్యోగం, యేసయ్యా నన్ను మరలా తాకు, యేసయ్యా నన్ను మరలా జీవింపచేయి. అడుగుదాం. ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. నీవు అడగవచ్చు, బిగ్గరగా అడగవచ్చు, సిగ్గుపడనక్కర్లేకుండా అడగవచ్చు. కమాన్.
బిగ్గరగా, ఇష్టపడి, స్వతంత్రంగా, స్వచ్ఛందంగా యేసు నన్ను బ్రతికించండి దేవా, నన్ను మేల్కొల్పండి దేవా, నన్ను లేవనెత్తండి దేవా, నన్ను తాకండి దేవా, నన్ను కడగండి దేవా, నన్ను జీవింపచేయండి. యు కెన్ ఆస్క్. He is not far away to you. Yes, Father. Help me, the Lord. Help me, everybody, the Lord. Lord, please help me, everybody. Help me, everybody, the Lord. Please help me, everybody, the Lord. Lord, fill everybody, the Lord. Father, I could not push like a pushing cart, oh Lord. The Holy Spirit, God, please work in everybody, oh God. Fill everybody, oh God. Oh, Redi Lava Shante, Dukada Rama Sidalave. War in the Rishida Nava Sando Rekuda Navo. Fill, oh Lord. Unite, oh Lord. Empower, oh Lord. అడగండి, భర్తలో అడిగినట్టు అడగండి. నన్ను బ్రతికించండి దేవా అని అడగండి. దావీదు అడిగినట్లుగా దేవా మీ పరిశుద్ధాత్మ నాలో పెట్టండి, తీసివేయకని అడగండి. ఏలి అడిగినట్లుగా నాకు రెండింతల ఆత్మను, రెండింతల అభిషేకాన్ని ఇవ్వమని అడగండి. Thank you, Lord. Thank you for listening our prayer. Thank you, Lord. Thank you for answering for our prayer. Thank you, Lord. That's why you are filling tonight, anointing tonight, empowering tonight. I believe, I confess, for God, you are going to fill me, anoint me, empower me. The Lord, God, I thank you. God, I praise you, the Lord. Oh, God, I thank you. God, I praise you. God, I thank you. God, I praise you. దేవుడు ఈ రాత్రి మీ ప్రార్థన వింటున్నారు, ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఆయన మిమ్మల్ని మరలా బ్రతికిస్తున్నారు, జీవింప చేస్తున్నారు, వెలిగింప చేయబోతున్నారు. మీరు ఇంకా వెలుగుగా ఉండబోతున్నారు. అనేకలను మండించబోతున్నారు, రగిలించబోతున్నారు, జీవార్థంగా ఉండబోతున్నారు. విశ్వసించండి, నమ్మండి. నమ్మి విశ్వసిస్తూ గట్టిగా చప్పట్లు పడుతూ స్తుతిస్తూ ఆరాధించండి. రాత్రి ఆయన అనేకులను వెలిగిస్తున్నారు, అనేకులను తాకుతున్నారు, అనేకులను నింపారు. ఏ న్యూ బిగినింగ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్. ఒక కొత్త ప్రారంభం రాబోతా ఉంది, ఒక కొత్త ఉజ్జీవం రగులుకోబోతా ఉంది. God, we thank you, the Lord. We praise you, the Lord. అందరూ లేచి నిలబడదామా? ఉన్న చోట లేచి నిలబడదామా? ఎండిన ఎముకలన్నీయు